హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 5:30 అయింది మార్నింగ్. ఇంత పొద్దున్నే లెగడానికి కారణం ఏంటంటే ఈరోజు నేను బెంగళూరు టు హైదరాబాద్ వెళ్తున్నాను. ఈరోజు బేసిక్గా ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ ఐపీఎల్ మ్యాచ్ ఉంది. టేబుల్ ప్రకారం ఇది చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్, ఎందుకంటే ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ ఇద్దరు టాప్ 2 కోసం పోరాడతారు. సో మంచి మ్యాచ్. సో దానికి వెళ్ళడానికి నాకు ఇప్పుడు 8:25కి బెంగళూరు నుండి ఫ్లైట్ ఉంది. సో ఇప్పుడు నేను ఆల్రెడీ మొత్తం రెడీ అయిపోయాను. అండ్ 5:50కి నిన్న నైటే ఊబర్ బుక్ చేసుకున్నాను. ఆల్రెడీ డ్రైవర్ అయితే అసైన్ అయిపోయాడు. ఇంకొక 20 కరెక్ట్ ఆన్ టైమే వస్తున్నాడు అని ఉంది, మరి చూద్దాం. సో ఇక్కడ నుండి ఎయిర్పోర్ట్కి ఒక అరౌండ్ 1 hour అయితే ఈజీగా పడుతుంది. సో అరౌండ్ 6:45 అలా ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోతా. 8:25 కాబట్టి ఓకే, మేనేజ్ చేయొచ్చు. ఎందుకంటే నేను ఆల్రెడీ వెబ్ చెక్ ఇన్ చేసేసా. అండ్ లగేజ్ కూడా పెద్ద ఏం లేదు, ఓన్లీ బ్యాగ్. ఎందుకంటే ఈరోజు నైట్ మ్యాచ్ చూసేసుకొని రేపు పొద్దున రిటర్న్ అయిపోతాను బెంగళూరుకి మళ్ళా. సో ఓన్లీ మ్యాచ్ కోసం వెళ్తున్నా. సో అందుకే ఓన్లీ ఒక బ్యాగ్ సరిపోద్ది, ఇంకేం పెద్ద లగేజ్ కూడా లేదు. అది మ్యాటరు. ఇంకా వెళ్తాం, మాట్లాడుకుందాం. లాస్ట్ వ్లాగ్ చేసి ఆల్మోస్ట్ 1 year పైన అయిపోయింది, చాలా గ్యాప్ వచ్చింది. సో కొంచెం అటు ఇటుగా ఉంటే కొంచెం సపోర్ట్ చేయండి, స్టార్టింగ్ కదా. అండ్ ఇంకా మ్యాచ్ విషయానికి వస్తే, సో నేను బేసిక్గా ఆర్సీబీ సపోర్టర్, కోహ్లీ అంటే కోసేసుకుంటాం. ఇది నా 6th ఆర్సీబీ మ్యాచ్. ఓకే, అందులో ఓన్లీ ఒకటే ఓడిపోయింది, ఒక మ్యాచ్ ఓడిపోయింది, అదే ఎస్ఆర్హెచ్తోనే. హైయెస్ట్ స్కోరింగ్ మ్యాచ్ ఉంటుంది కదా, 287, ఆ మ్యాచ్ బెంగళూరులో జరిగింది, దానికి వెళ్ళా. సో దిస్ ఈస్ రివెంజ్ టైం. టాప్ 2లో ఉంటే కొంచెం ఈజీ అయిపోద్ది మళ్ళీ ఇంకోసారి కప్పు కొట్టడానికి. అండ్ క్యాబ్ అన్న కూడా వచ్చాడు, ఫోన్ చేశాడు. సో అక్కడికి వెళ్తున్నా, వచ్చేసింది క్యాబ్ అయితే. ఇంత ఫాస్ట్గా 5:50కి బుక్ అయింది క్యాబ్, 5:43కి వచ్చారు. ఇంత ఫాస్ట్గా నేను క్యాబ్ ఎక్కుతున్నా అంటే ఎవరు నమ్మరు కూడా. సో అదే మ్యాటర్. ఇంకా ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోదాం. జస్ట్ ఇప్పుడే ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యాను. ఈ మార్నింగ్ జర్నీ అంత తలకాయ నొప్పి ఇంకోటి ఉండదు. నాకు ఫస్ట్ నిద్రలేదు సరిగ్గా. నిన్న నైట్ 1:30కి అలా పడుకున్నా. అండ్ 4:30కి అలా లేచేసరికి ఆల్మోస్ట్ 3 hours నిద్ర అంతే. అండ్ ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్, తెగ ఆకలేస్తుంది నా నుండి. ఫ్లైట్కి ఇంకా ఆల్మోస్ట్ 1.5 hour పైన టైం ఉంది. ఫ్లైట్లో మీల్ ఉంది, కాకపోతే అప్పుడు దాకా వెయిట్ చేయగలనో లేదో తెలీదు. ఆకలి అయితే ఫుల్ మామూలుగా వేయట్లేదు. అండ్ అది పక్కన పెడితే ఒకసారి బెంగళూరు టెర్మినల్ 2 చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నేను టెర్మినల్ 2కి రావటం లోపలికి ఇదే ఫస్ట్ టైం. లాస్ట్ టైం మా ఫ్రెండ్స్ ఇద్దరిని వదిలిపెట్టడానికి బయట నుంచి చూసా. బయట నుండి బాగుంది, లోపల ఇంకా చాలా బాగుంది. యాక్చువల్లీ చాలా బ్యూటిఫుల్గా ఉంది, ఆర్కిటెక్చర్ అండ్ ఆల్. సో ఇప్పుడు నా సెక్యూరిటీ చెక్ ఇన్ జస్ట్ ఇప్పుడే అయిపోయింది. సో బోర్డింగ్ గేట్ దగ్గరికి వెళ్తున్నా. D gate 20 అంట. ఎక్కడ ఉంది ఆకలి అల్లాడిస్తుంది. ఆకలి ఇంకా ఫ్లైట్కి ఆల్మోస్ట్ 1 hour ఉంది. ఫుల్ ఆకలి వేస్తుంది, ఇంకా అవ్వట్లేవు. సో ఇక్కడ తినడానికి వచ్చా. ఇక్కడ తినేసి బోర్డింగ్ టైం 7:45 నుంచి స్టార్ట్ అయితే ఇంకా 25 minutes ఉంది. బ్రేక్ఫాస్ట్ 10 minutes పట్టిద్ది అన్నారు. సో చూద్దాం. నా వెనక ఆర్సీబీ కెఫే కనపడుతుందా? నాకు ఎయిర్పోర్ట్లో ఉందని తెలీదు, నార్మల్గా బయట ఉన్నదానికి నేను వెళ్ళాను. ఎయిర్పోర్ట్లో ఉందని కూడా తెలీదు. నైస్, బాగుంది. మా అన్న అయితే మ్యాచ్కి వెళ్ళిపోయాడు. నాకైతే ఇంట్లో బోర్గా ఉంది. సో నేను ఎక్కడికైనా వెళ్దాం అనుకుంటున్నా, కొంచెం ఇంట్రెస్టింగ్ అయిన ప్లేసెస్కి. నాకైతే కెఫే లాంటి ప్లేసెస్ అయితే చాలా ఇష్టం. సో ఆ ప్లేస్తో పాటు ఏదైనా ఇంట్రెస్టింగ్గా చేయాలని కూడా ఉంది. సో నేనైతే ఆర్ట్ కెఫేకి వెళ్దాం అనుకుంటున్నా. అండ్ ఆర్ట్ కెఫేలో
పోటరీ అవైలబుల్ ఉంది అని అనుకుంటున్నా. అక్కడికి వెళ్ళాక పోటరీ అవైలబుల్ ఉంటే పోటరీ చేస్తాను, లేదంటే క్లే ఇలాంటివన్నీ ఉంటాయి. సో యా, అక్కడికి వెళ్ళాక డిసైడ్ అవుతాను ఏం చేద్దాం అనేది. అండ్ యా, మనమైతే ఇప్పుడు ఫస్ట్ ఆ ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం. యాక్చువల్గా నేను ఎప్పటి నుండి అనుకుంటున్నా ఈ ప్లేస్కి వద్దామని, అండ్ ఫైనల్గా ఈరోజు వచ్చేసాను. ఒకసారి లోపలికి వెళ్ళి కూడా చూద్దాం. సో లోపలికి అయితే వచ్చేసాను. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్గా చేసేవి ఉన్నాయి. అండ్ ఫస్ట్ వచ్చేసి పోట్రీ ఉంది, అండ్ ఇంకొకటి పెయింటింగ్, అంటే ఏదన్నా కప్కి పెయింటింగ్ ఇలా వేసే ఉన్నాయి. కానీ నేనైతే పోట్రీ చేద్దాం అనుకున్నా. దానికి ఆల్రెడీ 3 people వెయిటింగ్లో ఉన్నారంట. సో ఆ 3 people తర్వాతే నేను స్లాట్ బుక్ చేసుకోగలను. అంటే ఇది డైరెక్ట్గా వచ్చి కూడా స్లాట్ బుక్ చేసుకోవచ్చు. సో ఈలోపు టైం వేస్ట్ చేయకుండా నేను కెఫేని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ ఆల్సో ఏదైనా ఆర్డర్ ఇచ్చి ఫుడ్ కానీ కాఫీ కానీ తాగుదాం అనుకుంటున్నా. నేనైతే హేజల్నట్ కాఫీ అండ్ క్రిస్పీ ఫ్రైస్ ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నా. ఈ ఆర్డర్ వచ్చేలోపు ఒకసారి ఈ చిన్న కెఫేని ఒక లుక్ ఇద్దాం. ఇక్కడ బ్యాక్ సైడ్ చూసారు కదా, ఆ బ్యాక్ సైడ్లో నుండి మనం అన్నీ చూసి ఒక డిజైన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ డిజైన్ మనం వెళ్ళి వాళ్ళకి చూపిస్తే ఆ డిజైన్ మేకింగ్లో వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారు. సో ఇన్ని వెరైటీస్లో ఏ డిజైన్ సెలెక్ట్ చేసుకోవాలనేది కొంచెం కష్టమైన టాస్కే. బట్ యా, ఐ విల్ ట్రై. నేను ఏదైనా చిన్నది ట్రై చేద్దాం అనుకుంటున్నా. ఐ మీన్ చిన్న పాట్ లాగా చేద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే నేను ఫస్ట్ టైం ట్రై చేసేది. సో ఫస్ట్ టైం అంత గబ్బుగా కాకూడదంటే ఏదన్నా చిన్నగా ట్రై చేయడం బెస్ట్ అనుకుంటున్నా. ఏదైనా కొంచెం క్యూట్గా ఉండేలా చూస్తున్నా. బట్ యా, వీటన్నిటిలో కొంచెం సెలెక్ట్ చేసుకోవడం కష్టంగా ఉంది. చూడండి, ఇక్కడ కాఫీ కప్స్ కూడా ఉన్నాయి. ఇదిగోండి, ఇలాంటి కాఫీ కప్స్ అయితే ఏదన్నా, ఐ మీన్ మనం కాఫీ తాగొచ్చు, టీ తాగొచ్చు, అప్పుడప్పుడు వాటర్ కూడా తాగొచ్చు ఇందులో. సో ఇది అనుకుంటున్నా ఫైనల్ డెసిషన్. మీరేమంటారు? Meanwhile, ఏం చేసావో చెప్పు. నేనేం చేయలేదు. చేసావు 100% యాక్యురసీ, 100%. ఇప్పటిదాకా 100, ఇప్పుడు పర్సెంటేజ్ తగ్గిద్ది. ఏందయ్యా, ఇప్పటిదాకా 100 ఉంది, ఇప్పుడు పర్సెంటేజ్ తగ్గిద్ది కొంచెం. సూపర్ రా, నా మీద టెస్టింగ్లు ఎలక. నిన్న యాక్చువల్లీ రిటర్న్ ఫ్లైట్ కూడా చేసుకుందాం అనుకున్నా. అరౌండ్ 3300 3500కి వచ్చేది. దిస్ ఫెలో హియర్ వందే భారత్ రిటర్న్ చేస్తా, పొద్దున్నే సేమ్ అదే టైంకి ఉంటుంది, 2 వెళ్ళిపోవచ్చు, ఎందుకు ఫ్లైట్ డబ్బులు బొక్క అన్నాడు. ఈరోజు 10కి తత్కాల నేనే టికెట్లు అవ్వాలా. ఈరోజు ఆ టికెట్ ప్రైస్ ఇంకో బస్ టికెట్ ప్రైస్ ప్లస్ అయినట్టు ఎంతో అయింది. అవును, అసలు ఫ్లైట్లో ఎందుకు వెళ్తున్నా? ఫ్లైట్లో ఎందుకు వెళ్తున్నా? బస్సులు ఉన్నాయి. నువ్వు ట్రైన్ చేయాల, నాకు బస్ జర్నీ పడదు. ఎందుకు? నాకు పడదు, నిద్ర రాదు, అందుకే ట్రైన్ చేయమన్నా. ట్రైన్ చేయాల. సో వాడు ఫాస్ట్ ఇంటికి వెళ్ళిపోతాడు ఫ్లైట్లో. ఇంకా అది నిన్నే చెప్పుంటే 1000 రూపాయల పైన మిగిలేదు. ఓకే, ఏం చేస్తాం. సో రెడీ అయిపోయాము. ఇంకొక 10 minutesలో మెట్రోకి స్టార్ట్ అవ్వాలి. రాయదుర్గ్ నుండి ఉప్పలేనా దాని పేరు? స్టేడియం. మెట్రో పేరు స్టేడియం మెట్రో. దానికి అక్కడ 45 minutes పడుతుంది. టాస్ లోపల వెళ్తే చాలు, అంతేగా. టాస్ లేకపోయినా పర్లేదు, కోహ్లీ టాస్కి రాడు కదా. సో మ్యాచ్ స్టార్ట్ అయ్యేలోపు వెళ్తే చాలు. ఎస్, అంతే. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదైతే బెటర్. యూ వాంట్ చేసింగ్? కోహ్లీ చేసింగ్ గుర్తుందిగా లాస్ట్ టైం SRS చేసింగ్ వెళ్ళినప్పుడు 287 కొట్టారు. బ్రో, మన గోల్ గెలవడం కాదు, 80 runs కన్నా తక్కువతో ఓడిపోవడం. సో టాప్ 2లో ఉంటాం. ఈ మ్యాచ్ ఓడిపోయాం అనుకో, దిశ అంతా పోయిద్ది. క్వాలిఫైర్లో దుమ్ము లేపుదాం. ఈ సాలా కప్ నమ్మదే. బ్యాక్ టు బ్యాక్ కప్స్ కొట్టబోతున్నాం, చూద్దాం. meanwhile, సో నా ముందున్న ఇద్దరివి అయిపోయినాయి. ఇప్పుడు నా టర్న్. కొంచెం టెన్షన్గా ఉంది, నేను ఎప్పుడు చేయలేదు కదా, కొంచెం ఒకలా ఉంది. ఇది అంట మనం చపాతీ పిండి మనం మిక్స్ చేసినట్టు చేయాలంట. ఐడియా ఉన్న వాళ్ళకి చాలా ఈజీగా అయిపోయింది. నేనైతే రేర్గా చపాతీ చేస్తా కాబట్టి నాకు అంత ఐడియా లేదు. అంటే ఎంత సాఫ్ట్గా వస్తే మేబీ అంత బాగా వస్తుందేమో. మేబీ నేను ఇది ఫస్ట్ టైం చేయడం, నాకు అసలు ఐడియానే లేదు.
నేనా బ్లాగ్ చేస్తున్నా ప్రెసెంట్. సో ఈయన మాకు హెల్ప్ చేస్తారు ఇప్పుడు. గైడ్ చేస్తాము. గైడ్ చేస్తారు. అంటే ఫాలో చేయాలి. ఓకే ఓకే. ఫస్ట్ కొంచెం పెట్టాలా కింద? బేస్ ఇదంతా Okay. బేస్ చేసుకొని నేను ఇదంతా ప్లేస్ సెట్ చేసి ఇస్తాను. ఇంకే ప్రకారం మీరు ట్రై చేయాలి. పైన వస్తుంది. ఓకే ఎక్కువ టైట్ చేయకూడదు. ఓకే తర్వాత రైట్ సపోర్ట్ ఉంటుంది, లెఫ్ట్ హ్యాండ్ ఇంటి కిందకి వస్తుంది. ఓకే ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి. ఓకే. చెయ్యి రెండు While I'm trying. వాటర్లో డిప్ చేసుకోండి. అలా వస్తే తిరిగా కట్ అవుతుంది. అవునా? ఇలా జస్ట్ ఇది ఈటా? ఓకే సరే, నేను ఒకసారి చూపిస్తాను. మీరు చేసే టైంలో వీడియో తీసుకుంటారా? ఓకే ఓకే. ఈ రైట్ ఫింగర్ ఇప్పుడు ఇలానే ఉంటుంది. ఇలా రైట్ సపోర్ట్ తీసుకొని పైన పట్టాక రైట్ ఫుల్ క్లోజ్ ఫింగర్. ఎస్. లెఫ్ట్ హ్యాండ్ ఈ నుంచి ఓకే. సరేనా? అంతే. ట్రై. వాటర్లో ముంచనా ఒకసారి? లేదు లేదు, నేను వాటర్ వేస్తాను. ఇప్పుడు మళ్ళా కింద కనాలా ఇది? ఇప్పుడు ఇలా పెట్టుకొని లెఫ్ట్ హ్యాండ్ నుంచి కింద కొంటాం. ఇలా పెట్టుకొని లెఫ్ట్ హ్యాండ్ నుండి కింద ఉంచాలి. చెయ్యి అల్లాడకూడదు. Okay. మెయిన్ గ్రిప్ ఆడే. ఇంతేనా? అంతే. సరేనా? అంతే. ప్రెస్ అయ్యకూడదు. Okay. గ్యాప్ ఉంది. అలానే పైన ఫింగర్స్. అయ్యో, జస్ట్ టచ్ చేయాలంతేనా? యాక్టింగ్ చేయాలి. యాక్టింగ్ కాదు అది. ఏమి అక్కడ ఇది వచ్చేసింది. ఇంతేనా? 3 4 1 5 అన్ని వైపులా? అన్ని 2 5 లైన్స్ రావాలి. 3 ఇలా స్టార్ అయితే చేయాలి. స్లాబ్ చేయాలి ఫస్ట్. ఎక్కువ ప్రెజర్ ఇవ్వకూడదు. నార్మల్ ఓకే. చపాతీ అంతా చేసే కదా. ఇప్పుడు అది లైన్స్ మామూలు చెప్పేసి కదా. ఫస్ట్ 1 2 3 4 5 అలా లైన్స్ వేసుకొని రావాలి. ఇంతేనా? స్లాబ్ అది. అప్పుడప్పుడు చేతులు తడి ఉండాలి. ఇంకొక కావాలనా? 2 చాలు కదా? 2 చాలు. 2 ఎక్కడ పైన పెట్టడానికి? ఇదొకటి లేదా ఈ పక్క ఆపోజిట్. ఓకే. Meanwhile, అడిగో కింగ్. కొట్టించుకుంటే చూడడం ఓకే ఓకే ఓకే. రసిక్ రసిక్ ఎనీ ఫ్లాష్ బ్యాక్స్? అదే 287 మ్యాచ్.
ఇదేంటి తాగుతూనే ఉంటాడు, తింటూనే ఉంటాడు. ఆడ వెనక ఇన్ని పట్టుకొని ఉంటాడండి అసలు. ఎనర్జీ డ్రింక్. Come on, Suresh boy. ఓకే 60 పట్టాడు. ఇప్పుడు అవుట్ అవ్వాలి. Meanwhile, సో ఫైనల్ అవుట్పుట్ అయితే వచ్చేసింది. ఇప్పుడు కొంచెం దీన్ని ఆరబెట్టాలి. ఆరబెట్టినాక మనం తీసుకెళ్ళిపోవచ్చు. ఒకవేళ మనకు కావాలనుకుంటే మనం దీన్ని పెయింటింగ్ కూడా చేసుకోవచ్చు ఇక్కడే. అంటే కొంచెం ఫైర్ చేసిన తర్వాత మనం పెయింటింగ్ కూడా వేసుకోవచ్చు. సో మనకు పెయింటింగ్ వద్దనుకుంటే మనం దీన్ని ఆరబెట్టి ఇంటికి తీసుకెళ్ళి ఇంటికి నీట్గా పెయింటింగ్ వేసుకోవచ్చు. సో నేనైతే తీసుకెళ్దాం అనుకున్నా, అప్పుడు ఆల్రెడీ లేట్ అయిపోయింది. ఇది నా కప్. నేనైతే ఇంటికి తీసుకెళ్తున్నా. యాక్చువల్గా పెయింటింగ్ వేయడానికి మనకి కొంచెం టైం కావాలి. ఇప్పుడు నాకు టైం లేదు. సో త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలి. అండ్ పెయింటింగ్ కాకుండా సిరామిక్ టైప్ కావాలంటే మనం ఒక 15 days వెయిట్ చేసిన తర్వాత వాళ్ళు అంతా హీట్ చేసి ఇస్తారు. సో మళ్ళీ ఇంత దూరం రావాలి కదా. సో నేను ఒక షో పీస్, అంటే ఇంట్లో ఒక షో పీస్లా తీసుకుందాం అనుకున్నా. అందుకే నేను చేసినమ్మటే తీసుకెళ్ళిపోతున్నాను. ఒక 2-3 days అయిపోయాక నేనే దీనికి పెయింటింగ్ వేస్తాను. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడు ఆ ట్రాఫిక్లో జర్నీ చేయడమే చాలా పెద్ద టాస్క్. చూడాలి ఇంటికి వెళ్ళేసరికి ఎంత అవుతుందో. ఓకే దెన్ బాయ్ బాయ్. droplets. He tried okay, నేను గురించి చెప్తున్నా. వాడి 3 ఛాన్సులు. ఇదిగో ఈ డౌట్ వదిలేస్తాడు, వదిలేస్తాడు. దేవుడి గారు అయితే సలహా తీసుకున్నారు. a few moments later. Bouncer. Okay. Hey, bouncer. Come on. It is smart corner. Next one, bouncer. Yeah, smart bouncer. Bouncer. అన్నా గుద్దన్నా, ఆల్రెడీ 210 అన్నా. ఆఫ్ సైడ్ తీసాడు బ్రో, మొత్తం గుద్దుతాడు చూడు. Bro, what's your spandana? Let's see. We saw flashbacks. Fingers crossed. A few minutes later.
That's my boy. మ్యాచ్ కంప్లీట్ చేసుకొని హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో చెక్ ఇన్ అయ్యాను. ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 3 అయింది, ఎర్లీ మార్నింగ్. నా ఫ్లైట్ వచ్చేసి 7:50కి. బట్ మళ్ళీ అక్కడ పడుకొని లేచి వచ్చి మళ్ళీ క్యాబ్ ఏమైనా బుక్ అవ్వకపోతే 1 వీక్స్ కింద కానీ ఒకేసారి మ్యాచ్ అయినాక వెంటనే వచ్చేసాను. అండ్ ఇంకా మ్యాచ్ విషయానికి వస్తే కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. ఆల్లేదని నేను చెప్పలేను, 200 ఈజ్ నాట్ ఎ బ్యాడ్ స్కోర్ ఫర్ 20 hours. బట్ ఓకే, ఫస్ట్ ఇంపార్టెన్స్ ఆబ్వియస్లీ వాళ్ళు టాప్ 1 or 2లో ఉండడానికి ఇచ్చారు. ఆబ్వియస్లీ బిట్ ఆఫ్ అడ్వాంటేజ్ ఉంటుంది కదా ప్లే ఆఫ్స్లో. సో టాప్ 1 and 2లో ఉంటే ఓడిపోయిన ఇంకో ఛాన్స్ ఉంటుంది. సో దానికి ప్రిఫరెన్స్ ఇచ్చారు. యాజ్ ఆఫ్ నో ఎలాగో ఈ మ్యాచ్ వల్ల పాయింట్స్ టేబుల్లో ఎలాంటి డిఫరెన్స్ లేదు కాబట్టి ఇట్స్ ఫైన్. బట్ ఆ టీవీలో చూసింటే ఓకే, బట్ గ్రౌండ్కి వచ్చాక కదా కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంది, ట్రై చేయలేదా అని. ఆల్మోస్ట్ ఇంకా 6th ఓవర్ అయిపోయింది కానీ అర్థమైపోయింది ఆ స్ట్రాటజిక్ టైం అట్లానే తెలిసి ఇంకా టాప్ 1 or 2 ఆడారు. ఇట్స్ ఓకే. ఇప్పుడు అట్లీస్ట్ లా ఆఫ్ యావరేజెస్ అన్న బ్రేక్ అవుతాయి. లాస్ట్ 2 మ్యాచ్లు గెలిచారు, ఇది ఓడిపోతే ఇంకో 2 గెలిచేస్తే కప్పు వచ్చేస్తుంది. సో ఇంకా అలా అనుకొని ఓకే బాగానే ఉంది. బట్ ఆబ్వియస్లీ స్టేడియంలో చూస్తే గెలవాలని అనుకుంటాం కదా, ఏంటో మరి SRH మ్యాచ్లో కలిసి రావట్లేదు. ఇప్పుడు నేను చూసిన 6 మ్యాచ్ల్లో 2 ఓడిపోయింది SRHతోనే. Much later. జస్ట్ ఇప్పుడే ఇంటికి వచ్చేసాను. ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మీకు ఎలా అనిపించిందో డెఫినెట్గా కమెంట్ చేయండి. అండ్ అకౌంట్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సీ ఇన్ ద నెక్స్ట్ వన్.